హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన అఫీషియల్. ఈరోజు ఓనం స్పెషల్గా నేను ఓనం బ్లాగ్ అండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. మీకు మొత్తం ఇక్కడ ఎలా వెస్ట్ బెంగాల్లో అంటే ఇక్కడ యూనిట్ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు మొత్తం చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మేమైతే స్టార్ట్ అయిపోయాం మా క్వార్టర్స్ దగ్గర నుంచి. ఇక్కడ ఎక్కడైతే సెలబ్రేట్ చేస్తున్నారో ఓనం అనేది ఆ యూనిట్కి అయితే మేము వచ్చేసామండి. చూసారు కదా వెల్కమ్ బోర్డ్ ఎంత బాగా ఫ్లవర్స్తో డెకరేషన్ అనేది చేశారో. మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే కాదండి, మొత్తం బంతి పూలతోటే మన సౌత్ సైడ్ ఎలా సెలబ్రేట్ చేస్తారో మీకు కూడా తెలిసిందే కదా. ఇది మొత్తం మన సౌత్ సంబంధించిందే. మొత్తం ఈ యూనిట్ తరపున మొత్తం సెలబ్రేషన్ మొత్తం సౌత్ వాళ్ళే చేశారండి. సో ఎంట్రింగ్స్ అయితే ఇలా ఉంది, మేమైతే వెళ్తున్నాము. చూసారు కదా సైడ్ ఫ్లవర్స్. నెక్స్ట్ ఇక్కడ రంగోలీ చూసారా, మన సైడ్ అయితే రంగోలీ పిండితో గట్రా పెడతారు. ఇటు సైడ్ నార్త్ సైడ్ అయితే అది పెట్టారు అనుకోండి. కానీ చూసారు కదా భలే పెట్టారు కేరళ స్టైల్. అది ఏంటంటారు, కాంతార మూవీలో ఫేస్ ఉంటుంది కదా, అది ఫ్లవర్స్ తోటి మొత్తం మన బంతిపూలు కలర్స్ తోటి, ఆరెంజ్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ తోటి, గ్రీన్ తోటి. మరి అదేంటో నాకు కూడా అర్థం అవ్వలేదు, గ్రీన్ ఆకులు అనుకుంటాను. గ్రీన్ ఆకులతోటి నెక్స్ట్ మొత్తం ఎంత బాగా డెకరేట్ చేశారో చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ సెలబ్రేషన్ అయితే మొదలైపోయింది. చూసారు కదా ఇక్కడ చూసారు కదా వీరు డాన్స్ వేస్తున్నది అయితే నిజంగా మన తెలుగు సాంగ్కే వాళ్ళు నిజంగా డాన్స్ అయితే వేస్తున్నారండి. ఆ సాంగ్ పేరు ఏంటంటే సంథింగ్ సాంగ్, నేను లాస్ట్లో వినిపిస్తాను సాంగ్. కానీ ఆడియో అనేది పెట్టకూడదని చెప్పి నేను చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేస్తానండి. ఓన్ అంటే ఏ డాన్స్ అయితే చేస్తున్నారో ఆ సాంగ్ అయితే నేను ఖచ్చితంగా క్లిప్ అయితే చిన్నగా ఉంచుతాను. నాకు చాలా అంటే చాలా ప్రౌడ్ అనిపించింది నిజంగా. మన సౌత్ వాళ్ళకి ఎంత షై ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ వాళ్ళైతే మన సౌత్ కేరళ తమిళ్ వాళ్ళే ఎంత బాగా సిగ్గుపడుకుంటా స్టేజ్ ఫియర్ లేకుండా అంతమంది జనాల్లో ఎంత బాగా వేశారంటే డాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వేశారు. డాన్స్ మొత్తం కేరళ స్టైల్ లాగా వైట్ శారీ కట్టుకొని మొత్తం అందరూ వైట్ శారీ కట్టుకొని డాన్స్ వేశారు. చాలా అంటే చాలా బాగా వేశారు. చూపిస్తాను ఆ సాంగ్ అయితే వినేయండి మీరు కూడా నాతో పాటు. వీళ్ళు వేస్తున్న స్టెప్స్ చూసి మీకు ఏ సాంగ్ అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. అలానే ఇప్పుడు వెళ్తున్నారు కదా అంబ్రెల్లాస్ పట్టుకొని, ఇద్దరు ఒకరు లావుగా ఒకరు సన్నంగా హాయ్ చెప్తూ వాళ్ళ నేమ్స్ ఏమంటారో ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అలానే వీళ్ళు వేస్తున్న స్టెప్స్ చూసి కింద కమెంట్ చేయండి ఏ సాంగ్ అనేది. ఆ సాంగ్ అయితే ఖచ్చితంగా అది తెలుగు సాంగే, అది కూడా మీకు చెప్పేశాను. ఈ స్టెప్స్ కూడా చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. చూడండి ఎండ్ వరకు. అలానే ఇప్పుడైతే నేను ఒరిజినల్ మ్యూజిక్ అనేది మీకు చిన్నగా వినిపిస్తాను. నెక్స్ట్ అలానే ఈ వీడియో స్కిప్ చేయొద్దు అసలు, ఎందుకంటే దీని తర్వాత ఇంకా మంచిగా ఒక వీడియో అంటే ఒక చిన్న క్లిప్ ఉంది, అది చూస్తే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఎప్పుడు చూడలేదు నేనైతే, మొదటిసారి నేను చూడలేదు.
అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. ఇప్పటి వరకు చూసింది మీకు ఎలా అనిపించిందండి? నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎగ్జైటింగ్‌గా ఎలా చేస్తున్నారు అని చెప్పి ఇంకా ఇంకా చూడాలనిపించింది. అవన్నీ అయిపోయాక ఇక్కడైతే భోజనాలైతే పెట్టారు. స్టార్ట్ అయిపోయాయండి. చూసారు కదా మన సాంప్రదాయంగా తెలుగు సాంప్రదాయంగా ఆకులు అరిటాకు వేసి ఎన్ని రకాలు తెలుసా? కౌంట్ చేయలేను కానీ చూపిస్తాను మీకు. ఎన్ని రకాలు పెట్టారు, ఎన్ని రకాలు వడ్డించారని చెప్పి. చూసారు కదా పప్పు, అన్నం, నెక్స్ట్ పప్పు, సాంబార్, అది బ్రౌన్ రైస్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది ఏంటంటో అంటారండి, నాకు తెలియదు. ఒకటి కాబోలు శనగల కూర, ఒకటి బీన్స్ కర్రీ, బీన్స్లో కొబ్బరికాయ, నెక్స్ట్ ఆలుతో కొబ్బరి సారీ ఏంటో దాని నేమ్స్ ఏమైనా మీకు తెలుసుంటే కింద కమెంట్ చేయండి, ఓకేనా? చూసారు కదా ఎంత బాగా ఎంతమంది జనాలకి భోజనాలు అనేది పెట్టారో. ఒక అన్న సందర్భంలాగా జరిగింది. ఆ టైంకి చాలా అంటే చాలా వేడిగా ఉందండి. అప్పటికే చాలా నీరసం అయిపోయి కూర్చొని ఎండలో కూర్చొని అవి చూసేసరికి తినేసి అయితే మేము ఇంటికైతే బయలుదేరిపోదామని చెప్పి స్పీడ్గా తినేద్దామని చెప్పి ఇంకా మన తర్వాత వెయిట్ చేసే వాళ్ళు అయితే చాలా మెంబర్స్ ఉన్నారు. అయితే తినేసి అయితే బయటకు వచ్చేసామండి. చూసారు కదా అందరూ ఫోటోగ్రఫీతో, నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్లో తినడానికి వెయిటింగ్ లిస్ట్లో, నెక్స్ట్ ఫొటోస్ తోటి చాలా వైట్ శారీస్తో చూసారా వాళ్ళందరూ డ్యాన్స్ వేసిన మెంబర్స్ అండి, వైట్ శారీస్ కట్టుకున్న వాళ్ళు. మేమైతే ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోతున్నామండి. బాగా అలసిపోయి చూసారు కదా నా ముఖం ఎలా అయిపోయిందో. సో ఇంటికి నా మైక్ కూడా వచ్చిందండి. నేను కొత్తగా మైక్ బుక్ చేసుకున్నాను కదా, అది ఆర్డర్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా మా క్వార్టర్స్ అన్నివి వచ్చేసాయి, కనిపిస్తుంది కదా దూరంలోని, అదే మా క్వార్టర్స్ అండి. వెళ్తున్నాం. చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి. అదిగోండి కనిపిస్తున్నదే మా క్వార్టర్. ముందుకు వెళ్తున్నాము, చూపిస్తాము. మీకు ఈ వీడియోలో ఇంకొకటి చూపించాలండి. చూస్తున్నారు కదా ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో ఒక రాడ్ వంగిపోయి ఉంది కదా, అది పిల్లలు వంగదీశారు అనుకోగలరు, కాదండి రాత్రి ఎలిఫెంట్ వచ్చి వంగదీసింది. చూసారు కదా దానికి ఎంత బలం అనేది ఉంటుందో ఎలిఫెంట్కి. ఫైనల్గా అయితే మా క్వార్టర్ అయితే వచ్చేసింది. మాది సెకండ్ ఫ్లోర్ అండి. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. అంతా ప్రోగ్రామ్స్ అవి ఎలా జరిగాయి గైస్, నాతో పాటుగా మీరు కూడా చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఎటువంటి వీడియోస్ చేయాలని, అంటే నేను ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో గైస్ చిన్న సజెషన్ ఇచ్చి కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ ఫాలో భావన అఫీషియల్. బాయ్. జీవితంలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు.